అక్రమాలపై వెంటనే విచారణ జరిపించాలి. అక్రమాలపై వెంటనే విద్యాశాఖ అధికారులను వెంటనే జేడీ గారిని వెంటనే ఆర్జేడీ గారిని వెంటనే బయటికి తీయాలి. 8 కోట్ల స్కామ్ను వెంటనే బయటికి తీయాలి. 8 కోట్ల అవినీతి స్కామ్ను వెంటనే బయటికి తీయాలి. 8 కోట్ల అవినీతి విద్యాశాఖ రాజకీయ నాయకుల ఐక్యత. డౌన్ ఆర్జేడీ గారు. ఈరోజు కడప జిల్లాలో ఉన్నటువంటి విద్యార్థి యువజన ప్రజా సంఘాలు రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో కడప కలెక్టర్ ఆఫీస్ ఎదుట నిరసన కార్యక్రమం తెలియజేస్తూ ఉన్నాం. ప్రధానంగా గడిచినటువంటి 1.5 సంవత్సరాల కాలంగా 7 పోస్టుల్లో ఈ జిల్లాలో జరిగినటువంటి అవినీతి అక్రమాల మీద విద్యార్థి సంఘాలు ప్రజా సంఘాలు గొంతెత్తి నినదిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో అనేక సందర్భాల్లో ఇదే గ్రీవెన్స్లో వినతి పత్రాలు ఇచ్చాం. దీంతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రితో సహా ఈ వినతి పత్రాలు ఇచ్చి 8 కోట్ల రూపాయల స్కాము 7 పోస్టులో జరిగింది ఆర్సీఎంలో అని చెప్పి అన్ని సంఘాలు కూడా ప్రశ్నించాయి. దానిలో ఇప్పటికి కూడా పరిష్కారం చేయకోకుండా విచారణ చేయకోకుండా ఇవాళ విద్యాశాఖ అధికారులు నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు. డిఈఓ గారు ఎంఈఓలతోటి 3-man కమిటీ వేశారు. ఇవాళ ఆ రిపోర్ట్ ఏమైందని చెప్పేటువంటి పద్ధతిలో ఈరోజు విచారణ చేసినటువంటి ఏవైతే ఎంక్వైరీ రిపోర్ట్ ఉందో దాన్ని బయట పెట్టలేదు. అది బయట పెట్టలేదని చెప్పి మేము ఆర్జేడీ గారిని కూడా కలిసాం. ఆయన కూడా డిప్యూటీ డిఈఓలతోటి ఓ కమిటీ వేశారు. ఆ కమిటీ కూడా ఈ రోజుకి స్పష్టంగా ఏం జరిగిందో, ఎన్ని అక్రమాలు జరిగాయో, ఎన్ని లోపాలు ఉన్నాయో దాని మీద కూడా వివరణ లేదు. అందుకని ఈరోజు విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ మంత్రి స్పందించాలి. ఈ జిల్లాలో జరిగినటువంటి 7 పోస్టుల అక్రమాలలో 8 కోట్ల రూపాయలు జరిగింది. దానితో ఆధారాలతో సహించాం. ఇప్పటికైనా సరే మీరు విచారణ చేపట్టాలని, తక్షణమే ఎవరైతే దీనికి బాధ్యులుగా ఉన్నటువంటి ఆర్జేడీ డీఓలను సస్పెండ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఈరోజు ఈ ఆందోళన కార్యక్రమం చేపడతా ఉన్నాం.